ఏం మాట్లాడుతున్నామో, ఏం చేస్తున్నామో, మన స్నేహాలు ఏంటి, ఎందుకు స్థితిలో ఉన్నాము, షిరిడీకి ఎందుకు వచ్చాము, మన సత్సంగాలు ఎందుకు చేస్తున్నాం, మన ఎమోషన్ ఏంటి, మన ప్రేమ ఏమిటి, మన కమిట్మెంట్ ఎక్కడుంది, ఈ సోషల్ రిలేషన్స్ లో మనం ఎక్కడ చూస్ చేసుకోవాలా, ఏవి మనకు అవసరం, ఏది అవసరం లేదు, వాడి మెప్పు మనకు ఉంటే ఎంత, లేకపోతే ఎంత, మనకు మెప్పు ఉండాల్సింది బాబా దగ్గర. ఆయన ఆ బలం, ఆ సెల్ఫ్ రెస్పెక్ట్, ఆ ఆత్మ గౌరవం, ఏది దేవుడు స్నేహం కోసం దేవుడు, వాళ్ళ దగ్గర మంచివాడు అనిపించుకునేటువంటి బిరుదు కోసం దేవుడు జీవితం అంతా అడుక్కు తినే వాళ్ళ గడిపేస్తాం. అందుకని ఎప్పుడు చెప్పేది, ఆత్మగౌరవాన్ని తోసేసుకోనే పరిస్థితి వస్తే ఒక్క సద్గురువు దగ్గర మాత్రమే ఉండకూడదు ఆత్మగౌరవం. అక్కడ ఇంక సిగ్గుసరం వదిలిపెట్టారు, అక్కడ మాత్రం. మిగతా దగ్గర మాత్రం మన ఆత్మగౌరవానికి భిన్నంగా ఎప్పుడు వ్యవహరించలేదు. కానీ మనం ఏం చేస్తున్నామనంటే, ఇక్కడ మాత్రం మనం చేస్తాం, నాకు ఇంటర్వ్యూ ఇవ్వాలా, నాకు మాట్లాడాలా, ఇక్కడ మాత్రం ఆత్మగౌరవం కావాలా, అక్కడ మాత్రం మనం సిగ్గుసరం విడిచిపెట్టేస్తున్నాం. క్వైట్ ఆపోజిట్. సద్గురువు దగ్గరికి పోయేటప్పుడు ఈ తల చేతిలో పట్టుకు పోవాలి, ఒక్క ముండమే పోవాలండి నమస్కారం చేసినట్టు. ఈ నమస్కారం ఇలా చేస్తున్నట్టు కాయడం దగ్గర నా తల దీంట్లో ఉంది. ఎట్లా దర్శనం చేసుకోవాలా సద్గురువుని అంటే, తల చేతిలో పెట్టుకుని దర్శనం చేసుకోవాలి. అక్కడ ఎప్పుడైతే నేనేంటి, నా ఎక్స్పీరియన్స్ ఏమిటి, నా యుద్ధత్ ఏంది, అవి ఏమి ఉండకూడదు. బయట అంటావా ఉండాలి, నేను సాయి భక్తున్నయ్యా, నాకేంటి, ఆయన కింగ్ అయితే నేను రాజకుమారుణ్ణి అనే లెవెల్లో మనం బయట పోవాలి. బయటకు ఆయన మహారాజు అయినప్పుడు నేను మాత్రం మహారాజు బిడ్డను, నేను బయట అట్టుండాలి, మహారాజు బిడ్డ. ఆ రాజకుమారుడైనా తండ్రి దగ్గరికి వచ్చిన రాజు దగ్గరికి వస్తే మాత్రం ఈ హుజూర్ అనాల్సిందే. ఆయన దగ్గరికి పోయినప్పుడు మాత్రం అట్లా. మనమేంటి క్వైట్ ఆపోజిట్. బయట దగ్గర మాత్రం వాడు ఎవడైనా సరే వాడి దగ్గర మాత్రం నమస్కారాలు కొడుతుంటే, వీడికి వచ్చేటప్పటికి విఐపీ పాసులు కావాలి బాబా దగ్గరికి పోయేదానికి. ఆయన విఐపీ జడుదామని పోవాలా, అలగాల, కోపాన్ని తెచ్చుకోవాలా. దీన్ని ఆధ్యాత్మికత అంటారయ్యా. అసలు చాలా బేసిక్, ఇది చాలా బేసిక్. ఎక్కడ ఏమి చేయకూడదు అది చేస్తున్నాము, ఎక్కడ చేయగలదు. కింగ్స్ లాగా ఉండడం, నేను ప్రిన్సెస్. నేను అలాగే ఉన్నా. నేను ఎవరి దగ్గర తీజాపింది డొనేషన్లు ఇవన్నీ ఎందుకు పొగురు అనుకుంటాను. నన్ను అందరూ చాలా మంది ఇంత పొగిరిందో భయానికి, నన్ను ఎంత నాకు పొగురు. నాకు మహారాజు ఆయన ఈయన దగ్గర తీజాపేది ప్రపంచం ముందు. చాపితే ఆయన దగ్గర చాపుతా, అడుక్కు తింటా ఆయన దగ్గర, నాకేం అవమానం లేదు. ప్రపంచం ముందు మొదలు తీజాపుతా. ఎవడి మెప్పు, ఎవడి దండం గురించి, ఎవడి దీని గురించి నేనేమి లెక్క చేయను. అలిగితే అలుక్కో, కోపం వస్తే కోపం తెచ్చుకో, నువ్వు వస్తే రా, రాకపోతే పో. ఆ లెక్కకు వస్తే నేను చెప్పేది. ప్రేమతో వస్తే అది వేరే విషయం. ఈ దేవుని ఎందుకట చెప్పి కరెక్టేనా?
అందుకని మందిరం కడుతున్నా, ఇంకోటి చేస్తున్నా, ఇంకోటి తీజా పెడిగే కూర్చుని మాత్రం ఎక్కలేదు. ఆయన రాయల్టీకి తగ్గించి మాత్రం చేయకూడదు పని. సాయినాథ్ మహారాజ్కి జై అని అన్నామంటే మనస్ఫూర్తిగా అనాలి. ఆయన మహారాజు, ఆయన పేరుతో భిక్ష అడుక్కుంటామా? ఇంకా ఆయనే రాజట, ఆయన ఇల్లు ఆయన కట్టుకున్నాడు. అయ్యా బాబా మందిరం కడుతున్నావు, మీరు రూపాయి ఇచ్చినా కోటి ఇచ్చినా మేము అంతా సమానంగా తీసుకుంటామండి. అది మళ్ళీ దాంట్లో మళ్ళీ మన యొక్క ప్రాతినిధ్యాన్ని జీవితం అనమాట. మళ్ళీ దాన్ని నేను రూపాయికైనా సరే నేను చేయజాపుతాను అని చెప్పడం. మళ్ళా ఏం అవసరం లేదు, పత్రిక అవసరం లేదు, ఆర్గనైజేషన్ అవసరం లేదు, మందిరం అవసరం లేదు, ఏం అవసరం లేదు. ఆయన మహారాజ తత్వానికి భిన్నంగా ఉండేటువంటిది ఏదైనా సరే అవసరం లేదు. ఆయన మహారాజే, ఆయన మహారాజు నన్ను మహారాజులానే పెట్టినాడు. ఈరోజు నాకేం లోటు చేయలే, ఆయన ఇంత కూడా లోటు చేయలే. నా క్యాడర్కి నాకు చాలా ఎక్కువగానే ఇచ్చాడు ఆయన. అదే నేను గుర్తుపెట్టుకో, మహారాజ కుమారుడికి ఉండేటువంటి విలువ మహారాజును బట్టి ఉంటుంది. అదే మనం మీకు చెప్పింది. రైల్వే స్టేషన్లో దిగా తిరుపతి నుంచి వస్తున్నా. ఇలా మామ 3 రోజుల నుంచి కారు పెట్టున్నాడు అక్కడ. వాడు ఆ డ్రైవర్ పాపం టైం ఏది అయిపోయి మర్చిపోయాడు. మనం చెప్పా లేరు, ముగ్గురు లేరు. ఇంటికి కారు లేదు. పాపం వీళ్ళ మామ అయితే కలిగి పడినంత అయిపోయాడు. ఆయన ఎప్పుడు పాపం చెల్లించే మనిషి కాదు. కానీ 3 రోజుల నుంచి దాని గురించి పెట్టున్నాడు అక్కడ. నేను ఇక్కాలను వాడు అసలు ఎగ్గొట్టుకోను అక్కడ. ఇతను పక్కన గందరగోళం, అందరూ గందరగోళం అవుతుంది. మన వెహికల్ వచ్చింది, సుబ్రాజ గారి వ్యాన్ వచ్చింది, సుమో. ఎందుకే దానికి అంత బాధపడతారు? సుమో ఉంది కదా, వెళ్ళిపోతారు. దాంట్లో ముందు సీట్ ఒకటే ఉంది, దాని వెనక సీట్లు లేవు. లగేజ్ కోసం పెట్టింది అది. అది మనుషులు ఎక్కేదానికి కూడా కాదు అది పెట్టింది. డ్రైవర్ పక్కనకి ఎవరన్నా కుర్రోళ్ళ లగేజ్ ఎక్కించుకొని వచ్చి దానికోసం పెట్టింది. వెనక సీట్ కూడా లేదు. పదండి పోదాం, హ్యాపీగా సుమోలో ఎక్కిపోదాం అని చెప్పారు. మన సుమో ఎక్కి ఒక 20 కిలోమీటర్లు పోయేటప్పటికి ఫోన్ వచ్చింది. ఇవి పట్టుకొచ్చుకున్నారా ఏం చెప్పి, వెనక వస్తుంది కారు, ఆగండి మీద సరే మేము వచ్చేస్తున్నాం. కరెక్ట్గా ఫోన్ వచ్చే టైంకి పూనాకి జస్ట్ మీకు కూడా చాలాసార్లు చెప్పాను, అటువంటి ఊరిపోయి చెప్పాను చాలాసార్లు పోయేటప్పుడు. పూనాకు ముందు కోనేరు ఒక దేవడం ఉంటుంది. ప్రతిసారి మధ్యాహ్నం పోతాం, ఇక్కడ కాసేపు ఆగితే బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. కరెక్ట్గా ఆడికి వచ్చింది ఫోన్. ఇంకా దాని ముందు ఆగాం, ఆ రైతు దగ్గర కూర్చున్నాము, హ్యాపీగా చపాతీ తింటున్నాము. ఆయన మళ్ళీ వచ్చి చాలా పొరపాటు అయిపోయింది సార్, చాలా నాకు చాలా బాధగా ఉందా. ఎందుకంటే బాధపడతారు? నా క్యాడర్కి సుమోనే ఎక్కువ అసలు. కారు ఎందుకు అసలు? నేను ఎర్రబస్సులు రావాల్సిన వాడిని. ఇప్పుడు సుమోలో ఎక్కువ వచ్చే దానికి తక్కువ ఫీల్ అవుతారు. హ్యాపీగా ఉందా కూర్చున్నాం కదా ఇక్కడ. ఎందుకు బాధపడతారు? ఇంకో రకంగా అనుకోండి పని. సుబ్రాజయ్య గారు ఆ వెహికల్ 3 ఏళ్ల నుంచి మన దానికి పర్పస్గా వాడుతున్నాను, వేరే దానికి పర్పస్ వాడకుండా. ఇంతవరకు ఎక్కలా ఆ వెహికల్ సుమోలో. నేను సుమోలో ఎక్కటం అంటే ఊహకు అందంగా ఉంది జనానికి. నేను ఎక్కాను కదా, సుబ్రాజయ్య గారు సంతోషపడతారు కదండి. నా కోరిక ఏమో నేను ఎక్కాలని నా వెహికల్. సుబ్రాజయ్య గారు రాగానే తెలిసిందండి ఆయనకి. నా దగ్గరికి ఆ రోజు రాగానే ఫస్ట్ ఆయన చెప్పింది అదే, సార్ నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉంది సార్, నేను నా సుమో ఎక్కాను సార్, నాకు చాలా రోజు కోరిక ఉంది సార్. నేనే కావాలని ఎక్కలేదు, అట్లా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మాండ్యాల ఎక్కాను వచ్చాను. మాండ్యాల నా కారు పేరు. కానీ మాండ్యాల ఎక్కినా నేను గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మన క్యాడర్ ఎర్రబోస్తానండి, అది నేను చెప్పేది. అది గుర్తుపెట్టుకున్నాండి. ఏమి అడ్డం కొడుతుంది చెప్పండి?